నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. తారకాసుర సంహారం వలన సంక్రమించిన బ్రహ్మ హత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం స్వామి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. గర్భాలయంలోని స్వామి నెమలి వాహనంపై ఆసీనుడై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేయడం వలన నాగదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో అనేక పుట్టలు దర్శనమిస్తూ ఉంటాయి. అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తుంటారు. స్వామి వారి లీలా విశేషాలను తెలిపే ఎన్నో కథలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఒక సెలయేరును కుమారధార అని పిలుస్తారు. అసుర సంహారం అనంతరం కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని ఈ సెలయేరులోనే కడిగారట. అందువల్లనే దానిని కుమారధార అని పిలుస్తుంటారు.